ఢిల్లీ పేలుళ్ల కేసు దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుళ్లకు పాల్పడిన టెర్రర్ గ్రూప్ నకు ఉత్తరాఖండ్ తో లింకులున్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. ఇందులో భాగంగా సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో సంబంధాలున్నాయన్న ఆరోపణల మేరకు ఎన్ఐఏ అధికారులు ఉత్తరాఖండ్ కు చెందిన 2 యువకులను అరెస్ట్ చేశారు. అనుమానితులైన అస్మీ కమాల్లను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు వారిని మరింత లోతైన విచారణ నిమిత్తం ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ అరెస్టులతో ఢిల్లీ పేలుళ్ల వెనుక ఉన్న పూర్తి కుట్ర కోణాన్ని ఛేదించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రెడ్ శివ, ఢిల్లీ పేలుళ్ల కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ ని గుర్తించింది ఎన్ఐఏ? రాధిక, ఢిల్లీ పేలుళ్ల కేసులో ఉగ్రరింకులు రోజు రోజుకి బయటపడుతున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ దర్యాప్తును కూడా ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త విషయాలను కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంటే టెర్రర్ గ్రూప్ లకు సంబంధించి మరో 2ని అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ లో దీనికి సంబంధించిన లింక్ లో ఉన్నట్లుగా గుర్తించింది ఎన్ఐఏ. దానిలో భాగంగా సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో ఉన్న సంబంధాలకు సంబంధించి ఆరా తీసిన నేపథ్యంలో 2 ఉత్తరాఖండ్ యువకులను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అస్మీ కమాల్ అనే అనుమానితులను ఢిల్లీ తీసుకొచ్చింది ఎన్ఐఏ అధికారుల బృందం. గతంలో ఎవరినైతే 4 అధికారులు తీసుకున్నారో వారిని కస్టడీ ముగియడంతో నిన్న పటియాలా కోర్టులో హాజరుపరిచారు. మరో 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి తీసుకున్నారు. దీంతో పాటు నిన్న అల్ఫలాహ్ మెడికల్ యూనివర్సిటీకి వెళ్లిన ఎన్ఐఏ అధికారుల బృందం 30 మంది డాక్టర్లను విచారించారు. ఈ ఉమర్ నబీకి సంబంధించి వివరాలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉమర్ నబీ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో సూసైడ్ బాంబర్, వారి కుటుంబ సభ్యుల నుంచి ఉమర్ నబీ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకుని దాంట్లో ఉన్న నంబర్ల ఆధారంగా ట్రేస్ అవుట్ చేసి ఎవరెవరు ఉమర్ నబీతో టచ్ లో ఉన్నారు ఏంటనే కోణంలో కూడా ఆ ఫోన్ నుంచి ఆధారాలు సేకరించి విచారిస్తున్నారు. దానిలో భాగంగానే ఉమర్ నబీతో సంబంధాలు ఉన్న ఈ ఉత్తరాఖండ్ కు సంబంధించిన 2ని అదుపులో తీసుకుని వారి నుంచి కూడా మరికొంత కీలక సమాచారం కాబట్టి పనిలో ఎన్ఐఏ దర్యాప్తు బృందం ఉంది. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ ఉగ్ర లింకులు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ సెల్ టీమ్, అలాగే కాశ్మీర్ కి సంబంధించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్, ఇతర భద్రతా విభాగాలని కూడా ఈ దర్యాప్తు సంస్థలని కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం అనుమానితులందరూ కూడా అదుపులో తీసుకోవాలి. మరోవైపు రానున్న రోజుల్లో డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మస్జిద్ కూల్చివేసిన రోజు కాబట్టి అసలు ఆ రోజు ఈ బాంబ్ బ్లాస్టులకు ఎక్కువగా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 32 చోట్ల 32 కార్లలో ఈ మానవ బాంబు ద్వారా ఆత్మహత్య దాడికి పాల్పడాలనేది కూడా ఈ జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్ర లింకులతో సంబంధాలను ఉమర్ నబీ కానీ, ముజ్ముల్, షాహిద్, ఆదిల్ రాథార్ ఇలా అనేక మందిని వారి టీంలో తీసుకొచ్చిన ముజమిల్, మరోవైపు మౌలి ఇర్ఫాన్ వీరందరినీ కూడా అదుపులో తీసుకుని ప్రెసిడెంట్ ఎన్ఐఏ విచారిస్తోంది. దానిలో భాగంగానే కస్టడీ ముగిసిన తర్వాత నిన్న ఇటు పటియాలా కోర్టులో హాజరుపరిచారు. మరో 10 రోజుల కస్టడీ పొడిగించారు. ఇక వీరిని విచారిస్తుండగా మరికొన్ని లింకులు బయటపడుతున్నాయి. వారు ఇచ్చిన సమాచారం మేరకు ఇలా ఉత్తరాఖండ్ లో 2ని మరికొన్ని చోట్ల సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ డిసెంబర్ 6కి సంబంధించి ఎక్కువగా బ్లాస్ట్ కు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేశారనేది, కుట్ర పన్నారనేది కూడా ఎన్ఐఏ వద్ద దర్యాప్తులో భాగంగా తేలింది. కాబట్టి ఆలోగా ఎక్కడెక్కడ ఉగ్ర లింకులు ఉన్న అందరిని కూడా వ్యక్తులందరినీ కూడా సానుభూతి పరులు కానీ, వారికి సమాచారం ఇచ్చేవారు కానీ అనేక మందిని అదుపులో తీసుకోవాలని ప్రధానంగా ఎన్ఐఏ దర్యాప్తు బృందం భావిస్తోంది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. దానిలో భాగంగానే ఇక్కడ ఉత్తరాఖండ్ కు సంబంధించిన 2ని అదుపులో తీసుకున్నారు. మరికొంత విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివ, అస్మీ కమాల్ తో పాటు ఇంకా ఈ కేసుకి సంబంధించి ఎంతమంది ఉన్నారని ఎన్ఐఏ అధికారులు అంచనా వేస్తున్నారు? అసలు మొత్తం ఈ కేసు వెనుక ఉన్న పూర్తి కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ఇంకా ఎంత సమయం పట్టొచ్చని అంచనా ఉంది? ఈ కుట్ర కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎంతమంది ఉన్నారనేది తెలుసుకునేందుకే ఈ అల్ఫలాహ్, ఫరీదాబాద్ లో ఉన్న అల్ఫలాహ్ మెడికల్ కాలేజ్ కి సంబంధించి వ్యవస్థాపక చైర్మన్ ని కూడా జావేద్ అదుపులో తీసుకున్నారు. మరోవైపు ఆ కాలేజ్ వేదిక కానీ ఈ కుట్రలు జరిగేది అనేది, సమావేశాలు జరిగేది అనేది కూడా ప్రధానంగా ఎన్ఐఏ గుర్తించింది. దానిలో భాగంగానే ఉమర్ నబీ ఉల్ మహమ్మద్ ఎలా ఉండేవాడు, ఎలా మాట్లాడేవాడు, సహచరులతో ఏ విధంగా వ్యవహరించేవాడు అనే కోణంలో కూడా మొత్తం వివరాలు సేకరించేందుకు నిన్న 30 మంది డాక్టర్లు, అల్ఫలాహ్ మెడికల్ కాలేజ్ సంబంధించిన 30 మంది డాక్టర్లను కూడా విచారించారు అనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. దానిలో భాగంగా వారిచ్చిన సమాచారం, మరోవైపు వారి కుటుంబ సభ్యుల నుంచి ఉమర్ నబీ వాడిన ఫోన్ ఏదైతే ఉందో, ఉమర్ నబీ
మహమ్మద్ సూసైడ్ బాంబర్ ఎవరైతే ఉన్నారో తను ఈ బ్లాస్ట్ కి ముందు ఇంటికి వెళ్ళి అక్కడ ఒక వీడియో చేయడం, ఆ వీడియో కూడా రిలీజ్ చేసిన తర్వాత ఒక ఫోన్ వారి కుటుంబ సభ్యులకి ఇచ్చి ఫోను మీ దగ్గర ఉంచుకోండి, ఎవరికి ఇవ్వద్దు అనేది వారి కుటుంబ సభ్యులు చెప్పడం. తర్వాత ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఆ ఫోన్ స్వాధీనం చేసుకుని దాంట్లో ఉన్న కాంటాక్ట్స్ కూడా వెలికి తీసి ఎన్ఐఏ విచారణ కొనసాగిస్తోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా డేటాను సేకరించి ఫోన్ ద్వారా మరికొంతమంది ట్రాక్ చేయొచ్చు అనేది ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ట్రాక్ చేసే దానిలో భాగంగా నంబర్లన్నీ కూడా ప్రతి ఒక్క నంబర్ను కూడా సేవ్ చేసుకుని వెలికి తీసి వారందరికీ ఫోన్ చేయడం ద్వారా కానీ వారి అడ్రస్లను ట్రేస్ చేసి ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించడం, సోదాల్లో అనేక విషయాలు వెలుగుకు రావడం, వారందరూ కూడా అదుపులోకి తీసుకోవడం, అనుమానితులను కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా అతి త్వరలోనే ఈ కుట్రను కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెలుగులోకి తీసుకురావాలి, అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి దర్యాప్తును అప్పగించింది. దానిలో భాగంగా ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తూ అనేక చోట్ల సోదాలు నిర్వహిస్తూ ఉంది. రాధిక, ఢిల్లీ పేలుళ్ల కేసుకి సంబంధించి దర్యాప్తును స్పీడప్ చేసింది ఎన్ఐఏ. అయితే ఈ టెర్రర్ గ్రూప్ నకు ఉత్తరాఖండ్ తో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించింది. అయితే ఈ నేపథ్యంలోనే డాక్టర్ ఉమర్ నబీతో సంబంధాలున్న ఇద్దరు యువకులు అంటే అస్మీ కమాల్ను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. సో మరింత ఎంక్వైరీ తర్వాత ఈ కేసుని పూర్తిగా ఛేదించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.